స్వామివారితో పాటు అమ్మవారితో పాటు ఎవరో ఉంటారు కేవలం నిత్య సూర్యుడు అని చెప్తారు. అనంతుడు, గజుడు, విశ్వక్సేనుడు వారి ఎల్లప్పుడూ కూడా ఆ పర్వతంలో స్వామిని సేవిస్తూ ఉంటారండి. అందుకే స్వామివారిని సేవించే ముందు మరి నిత్య సూర్యుడైనటువంటి ఆ అనంతుడిని, గరుడిని, విశ్వక్సేనుడు వారిని కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా స్వామివారి ఇష్టమైనటువంటి సామగానం ఏదైతే ఉంటుందో అది వినపడుతూ ఉంటుందట. మరి భూమి నుండి అనంతమైనటువంటి దూరంలో ఉంది వైకుంఠం. మరి అక్కడ స్వామివారిని దర్శించడం దుస్సాధ్యం కాబట్టి మరి ముక్తి పొందినటువంటి జీవాత్మ సూక్ష్మరూపంలో మాత్రమే అక్కడికి చేరి స్వామివారిని సేవించడానికి అవుతుంది అని చెప్తారు. మరి అది కేవలం పరరూపం అయితే ఇదిగో రెండోది వ్యూహరూపం అని చెప్తారు. క్షీరసాగర మధ్యంలో శేషతత్వంపై సేవించున్నారండి స్వామివారు. దేవతలకి, ఋషులకి కూడా క్షీరాబ్దినాథుడుగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. మరి అది స్థూల శరీరంలో సేవించడానికి దుర్లభమైన రూపం కాబట్టి మూడవ అవతార రూపాన్ని విభవావతారము అని చెప్తారు. బ్రహ్మ సంస్థాపనార్థాయ సంభవాన్ చెప్పినట్టుగా కేవలం మరి ఆ నారాయణుడు అవతరించినటువంటి విశ్వ రూపాలు అని చెప్పి ఇందాకే మనం చెప్పుకున్నాం దశావతార రూపాలు అని. మత్స్యకూర్మో వరాహస్య నారసింహో వామనః రామో రామస్య రామస్య కృష్ణ కల్కీతే దశ. అంటే మనం కేవలం ఆ స్వామి యొక్క రూపాలు అనంతములైనటువంటి రూపాలుగా కూడా దర్శనమిచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. అదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాగరాజులో ఆ వెనుక మనం చూస్తున్నటువంటి ఆ దశావతార రూపాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి మరి నాలుగవది అంతర్యామి రూపం అని చెప్పి చెప్తారు. అంగుష్ట మాత్ర రూపంలో ఆ పరమాత్ముడు చూడండి అందరి జీవుల హృదయాల్లో కూడా నివసిస్తూ ఉంటారండి. మనం ప్రతిరోజు ఆహారాన్ని జీవిస్తాం. ఆహారం జీవించేటప్పుడు ఒక శ్లోకాన్ని పఠిస్తాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. అంటే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పబడినటువంటి ఆ శ్లోకము జఠరాగ్ని రూపంగా వైశ్వానర రూపంలో ప్రాణుల యొక్క శరీరములో ఉండి నేను ప్రాణ అపానాది వాయువులతో కలిసి మానవులందరూ గురించేటటువంటి భక్ష్య పోష్య నిర్యాములనేటువంటి 4 రకాల ఆహార పదార్థాన్ని భజనం చేసేటటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అదే అంతర్యామి తత్వం అని చెప్పారు. అది ఎవరు దర్శించగలరయ్యా అంటే యోగులు మాత్రమే దర్శించగలరట. అంటే జ్ఞానయోగ సాధన చేస్తూ కఠోర దీక్షతో ఉన్నవారికి మాత్రమే ఆ అంతర్యామి దర్శనము అనేది సంప్రాప్తమవుతుంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అదిగో స్వామివారికి పూజాదిగా నిర్వర్తించి ఇప్పుడే హారతిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. సర్వమంగళకరుడు పూజా కార్యక్రమాల్లో ప్రారంభించే ముందు స్వామివారికి శ్రవణ తిరుమల కార్యక్రమంలో విశేషమైనటువంటి స్తోత్రాలను కూడా పఠించబోతున్నారు. ఇందాక చెప్పుకున్నట్లుగా మరి లీలా సూక్తం, కృష్ణ సూక్తం, భూసూక్తం, విష్ణు సూక్తాలతో స్వామివారిని ఆ వేద మంత్రాలు పఠించే ముందు అదిగో అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దివ్యమంగళకరుడైనటువంటి స్వామివారికి జరిగే ఈ సకల తిరుమంజన కార్యక్రమాన్ని మనందరం కూడా వైభవంగా వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.